సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి అయితే ఇక వాన చూడు ఎట్లా పడుతుందో ఘోరం. ఫుల్ అంటే ఫుల్ వాన పడుతుంది. ఇక మేకలు అయితే ఇప్పుడే కొట్టుకొచ్చినా ఒక గంట అవుతుంది అంతే. వచ్చేదంత వాన పడుతుంది. ఎంత ఆగం ఆగం. చూడురు ఫ్రెండ్స్ మా కష్టం ఎట్లుందో. ఇక ఇప్పటికే ఇది నిండింది. మేకలు మేసలేదు ఏం లేదు. ఆగం ఆగం పోతాయి. ఇక ఎరుపడతాటి ఎర్రి మర్రి పోతాయి. మేయవు పాడు మేయవు. ఇక మా వాన చినుకలు చెత్తెరలకెల్లా వస్తాను. అంత ఫీడ్ పడుతుంది వాన. చెత్తిరి తడిసే ఫోను తడిసే అంత ఆగం బతికైంది. అయ్యో బజ్జర తక్కువైంది. వాన వాన వెళ్ళు వాయ వాయ మా మేఘలన్నీ తడిపి పాయే పాయే పాయే. ఈ వాన పడతా అంటే మంచి బాయిగడ్డలు, మళ్ళా మామిడి తోటలు, కంచెలు ఇట్లాంటి చేనులల్లో ఏటి గడ్డల మీదనే మేపాలి. కానీ గడ్డలు పెద్దలు మా ఊరు సైడ్ ఉండవు. ఏమైనా చిలకలలో మేపుకోవడమే, తడిపిన గుడ్డేసుకొని వండుకోవడమే. అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాం మేము. ఈ వాన కూడా దయదలుచకుండా కొడుతుంది. నైట్ కొడితే ఏం చేస్తే ఏం పని ఉంది నైట్ అంతా? నైట్ కొట్టక ఈ వానకి పాపం ఇప్పుడు వచ్చినాయి. 1 అవర్ అవుతుంది అంతే. ఇప్పుడు 1:30 అవుతుంది. మేము 12 గంటలకు ఇచ్చినాం. ఇక ఇవి రావడానికి అర్ధగంట పట్టింది అనుకుందాం. అవి 1 గంట మేసినాయి అంతే. వాన వచ్చి ఆగం ఆగం చేసే ఇటు మేత్తనే కానీ అటు కొన్ని నిలబడే ఉన్నాయి. అన్ని మేత్తలు కొన్ని ఏదో ఇక ఆకలి మంట. ఇప్పుడు ఆకలిని బాగా ఆకలిని మెత్తాయి, బాగా ఆకలి కానీ నిలబడతాయి. అట్లుంటుంది ఇక కథ. కొంచెం వాన తగ్గింది. లేకపోతే ఇందాక లెక్క కొడితే మాత్రం ఒక్క బుక్క కూడా మేపుతుండే. కానీ ఇప్పుడు తక్కువైంది కొంచెం. ఇప్పుడు నో ప్రాబ్లం. కానీ తుప్పలు పడుతూనే ఉంది. పొద్దుగాల బాగా ఎండ కొట్టింది, పడదాం అనుకుంది. ఇక మళ్ళీ వచ్చింది వాన. మళ్ళీ ఒక తెప్పొత్తనే ఉంది. ఎక్కువైంది. ఇక ఎవరు తగ్గేదేలే అంటుంది వాన. చూడు ఎక్కువైంది. ఇక మంచిగా జిల్లడి చెట్లు మేసుకుంటూ పోకుండా అన్నీ ఇక్కడ దొరుకుతాను. ఇక్కడ వేప చెట్టు మేయ చెట్టు కిందకి పోదాం, అట్లా మేద్దాం అని చెప్పి. మా కుక్క చూడు తడుచుకుంటూ పోతాను. నిన్న తడిచింది, వాళ్ళు తడిచింది పాపం. మళ్ళీ ఎక్కువైంది వాన. ఎట్లా పడుతుంది? కనబడుతుంది ఆ వాన మీకు? దెబ్బకే పిల్లలు తల్లులు అన్నీ కొత్తాను. ఫోన్ మీద జల్లు పడుతూనే ఉంది. మీ అక్క వాన కొట్టేదో కరెక్ట్ కొట్టి పొలాలన్నీ నింపి అన్నా పోతలేదు. పొలం దున్నిద్దామంటే నీళ్ళు సరిపోవట్లా. ఇదేదో గట్టి కొడితే ఆ పొలం అన్న నిండుతుంది. అటు కాకుండా ఎటు కాకుండా చేస్తుంది వాన. వేడిది మాకు వాన. అన్ని చెట్ల కింద చేరినాయి. ఇక మనం కూడా చేరాల్సిందే. వర్షం ఎక్కువైంది, బాగా చొక్కా కొడుతుంది. ఇప్పుడు ఇంకెక్కువైంది. నో వాయిస్ ఓవర్, ఓన్లీ సీయింగ్ దిస్. వాయిస్ ఓవర్ ఇచ్చేంత లేదు, చూడవలసిందే వీడియో. వాయిస్ ఓవర్ వినిపించదు అసలు ఈ సౌండ్కి. పొల్లు ఎక్కువైంది వాన. నా కెమెరాలో క్యాప్చర్ కావట్లేదు, అంతే తేడా. కానీ ఎందుకంటే నాది చిన్న ఫోన్ కదా, అంత కొట్టలేకపోతుంది. నా ఫోన్ కూడా సగం తడిచింది ఆల్రెడీ. బట్ వీడియో కంటిన్యూ దిస్ వీడియో. ఏం చేస్తాం? మీద ఆడిందిరా ఇంత నాటకం. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ తీస్తా, ఎందుకంటే నా ఫోన్ తడితే మళ్ళీ నాకు
ఇప్పుడు మళ్ళీ 20,000 బొక్క. అన్నీ ఇక్కడికి వచ్చినాయి ఒక దగ్గరికి. మొబైల్ అయితే ఒకసారి తూడిచిన, ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అయింది కదా తడితే. ఒకసారి చూసినా మళ్ళీ వీడియో ఇస్తాను. అన్నీ ఒక దగ్గరికి అయినాయి, ఇక ఉన్నాయి లేని. రైన్ ఎఫెక్ట్. వాన చూడుర్రి ఎట్లా కొడుతుంది. ఈ సంవత్సరం ఇదే హైయెస్ట్ వాన అనుకుంటా, ఇంతగానే ఎప్పుడు కొట్టలేదు. ఆ 2 మాత్రం, ఆ 3 మాత్రం అక్కడనే మెత్తాయి. ఎంత వాన కొట్టిన వాటికి నో ప్రాబ్లం అనుకుంటా. ఇదేమో పిల్ల తల్లి నల్లది, లేకపోతే అది మెయ్యాలి పాలియాలగా అట్లా. వాన పాడైకి ఇప్పుడే కొడుతుంది కానీ తల్లి దిమాక్ వాన. అబ్బా తక్కువైంది, తక్కువైంది. మళ్ళీ వెనక నుంచి వస్తూనే ఉంటుంది. మై గాడ్ జిల్లా ఈస్ నో మిస్సింగ్. దోమలు ఈస్ కుట్టుడింగ్, రక్తం ఈస్ తాగుడింగ్, వాన ఈస్ కమింగ్. సో ఫ్రెండ్స్, ఇక ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే ఇదే పరిస్థితి. వాన తగ్గేది లేదు, పాపం మేకలు మేసేది లేదు, ఇంకా చేసేది అయితే ఏం లేదు. వాన ఇంతకింతకి పెరుగుతాను తప్పితే తగ్గనైతే తగ్గట్లేదు. ఇక ఇంతసేపటి దాకా మేసింది కూడా ఇక ఈ వానకి చలికి మేయట్లేదు పాపం. వాన అంతకంతకి పెరిగిపోతూనే ఉంది.